చూశారు కదా వీడియో ఎంత ఘోరంగా ఉందో. ఇదే చివరి ప్రయాణం అని ఎవరైనా అనుకుంటారా? ఎన్నో ఆశలతో జీవిత ప్రయాణం కొనసాగిస్తున్నారు. కొందరు పండగకు వచ్చారు, మరికొంతమంది తల్లిదండ్రులను చూడడానికి ఇంటికి వెళ్తున్నారు. ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంతో బస్ స్టేషన్కి వచ్చి ప్రయాణం మొదలుపెట్టారు. కట్ చేస్తే ఘోరమైన విషాదం. వి కావేరీ ట్రావెల్స్ బస్ నంబర్ DD 01N9490 రాత్రి 9:30 గంటలకి పటాన్చెరు నుంచి బస్సు ప్రారంభమైంది. బీరంగూడ, గండిమైసమ్మ, బాచుపల్లి, ఎక్స్ రోడ్, సూరారం, మియాపూర్, అల్విన్ ఎక్స్ రోడ్, వనస్థలిపురం స్టాప్లలో ప్రయాణికులను ఎక్కించుకొని బెంగళూరు సైడ్ బయలుదేరింది. సరిగ్గా తెల్లవారుజామున 3:30 ప్రాంతంలో బస్సు ఆగిపోయింది. కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు ఉల్లిందకోడ క్రాస్ వద్దకు చేరుకోగానే బైక్ని ఢీకొట్టింది. దీంతో పెట్రోల్ ట్యాంకర్ పేలి మంటలు చెలరేగి పెద్ద ఎత్తున వ్యాపించాయి. డ్రైవర్ బస్సును ఆపేసి హెల్పర్కి చెప్పాడు. ఇద్దరు వాటర్ బబుల్స్తో మంటలను ఆర్పడానికి ప్రయత్నించినప్పటికీ వారి వల్ల కాదని తెలిసి అక్కడి నుంచి పారిపోయారు. కట్ చేస్తే బస్సు ఆగిపోవడంతో కొందరు లేచి అసలు ఏం జరుగుతుందా అని చూశారు. అంతలోనే మంటలు పెద్దగా బస్సును అంటుకోవడంతో ఘోర ప్రమాదం జరిగిపోయింది. నిద్ర లేచిన వాళ్ళు ఎమర్జెన్సీ ద్వారం కూడా తెరుచుకోకపోవడంతో అద్దాలు బద్దలు కొట్టుకుని కొందరు కిటికీలోంచి దూకేశారు. గాఢ నిద్రలో ఉన్న వాళ్ళు సజీవ దహనమయ్యారు. మొత్తం బస్సులో 43 మందిలో 19 మంది అక్కడికక్కడే మృతి చెందారు. బస్సులోనే వారి గొంతు మూగబోయింది. దీంతో వారి కుటుంబ సభ్యుల్లో రోదన మాటల్లో చెప్పలేనిది. కన్న కొడుకు, కన్న కూతురు, అమ్మనే ప్రపంచం అనుకున్న అన్నా చెల్లెళ్ళు అందరూ కంటికి కనిపించకుండా పోతే ఆ కుటుంబం ఆవేదన మాటల్లో వర్ణించలేనిది. అయితే కర్నూలు బస్సు ప్రమాదంపై రోజుకో విషయం బయటకు వస్తుంది. పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే బైక్పై శివశంకర్తో ఉన్న మరో యువకుడిని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. అతడి నుంచి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. శివశంకర్తో పాటు అతడి స్నేహితుడు ఎర్రిస్వామి ఫుల్లుగా మద్యం సేవించారు. గురువారం అర్ధరాత్రి దాటిన సమయంలో ఫుల్లు వర్షం. ఆ వర్షంలోనే వెళ్తుండగా చిన్నటేకూరు సమీపంలో బైక్ స్కిడ్ అయింది. ఇద్దరు కింద పడ్డారు. శివశంకర్ డివైడర్పై పడడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. తన స్నేహితుడు స్వామి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. తను మత్తులో ఉండి ఆ మత్తులో ఈ షాక్లోనే ఉన్నాడు. సరిగ్గా అదే సమయానికి ట్రావెల్ బస్సు వేగంగా దూసుకువచ్చింది. అప్పటికే కింద పడి ఉన్న బైక్ను లాక్కొని కొంత దూరం వెళ్లడంతో బస్సు కింద మంటలు చెలరేగాయి. చిన్న చిన్న మంటలు పెద్ద ఎత్తున చెలరేగడంతో బస్సు ప్రమాదానికి గురైంది. మంటల్లోనే బస్సు పూర్తిగా దగ్ధమైంది. అందులో ఉన్న ప్రయాణికులు కూడా చాలామంది, సుమారుగా 19 మంది సజీవ దహనమయ్యారు. ఇదంతా చూసిన స్వామి అక్కడి నుంచి భయంతో పారిపోయాడు. CCTV ఫుటేజ్, సెల్ ఫోన్ ఆధారంగా అతన్ని పట్టుకున్నారు. స్వామి స్టేట్మెంట్ ఆధారంగా సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో ఎర్రస్వామి ఇచ్చే స్టేట్మెంట్ ఇప్పుడు కీలకంగా మారనుంది. ప్రమాదం జరిగిన తేదీ, సమయం అక్టోబర్ 24 తెల్లవారుజామున 2:24 సమయంలో జరిగింది. పెట్రోల్ బంక్ నుంచి 2:22 పెట్రోల్ కొట్టించుకొని బయటకు వచ్చాడు శివశంకర్. వెంటనే 15 నిమిషాల వ్యవధిలో పెట్రోల్ బంక్ను దాటేసి కావేరీ ట్రావెల్స్ బస్ దూసుకెళ్ళింది. అంతే, క్షణాల్లోనే బస్సు ప్రమాద ఘటన జరిగిపోయింది. ఇంకేముంది, అందులో ఉన్న ప్రాణాలన్నీ బుగ్గిపాలయ్యాయి. ఇప్పటి వరకు అయితే గవర్నమెంట్ ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. దీనిపై దర్యాప్తు కొనసాగుతుంది. పూర్తి వివరాలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.